సమస్యలపై పోరాటంపై సిఐటియు సంఘంతో కార్మికులంతా కలిసి రావాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. జీడీకే 2A ఇంక్లైన్ లోని ఫిట్ కార్యదర్శి వంగల శివరాం రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు చర్చించాలని, కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, అలాగే అలా వెసులుపై ఇన్కమ్ ట్యాక్స్ మారుపేర్ల సమస్యపై పెండింగ్ విజిలెన్స్ కేసులను పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఈ పోరాటంలో యూనియన్లకు అతీతంగా కార్మికులు ఐక్యంగా కలిసి వస్తున్నారని, అందుకు నిదర్శనం జీడీకే 2A ఇంక్లైన్ లో జరిగేటటువంటి గేట్ మీటింగ్ లో కార్మికులంతా ఐక్యంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సమస్యలను ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో కోల్గేట్ ఎమ్మెల్యేలు చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఇప్పటికైనా సింగరేణిలోని గుర్తింపు ప్రాతినిధ్యం సంఘాలు ఈ పోరాటంలో కలిసి రావాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఆ డిమాండ్ వదిలిపెట్టారు. కానీ చేసినాక మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాము. సొంతింటి కాలం 2025 లోపు సాధించే వరకు ఎన్నికల లోపు, మళ్ళీ సింగరేణి ఎన్నికల లోపు ఇంకో సంవత్సరానికి ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా సాధించి తీరాలి. ఆ లక్ష్యంతో సిఐటి పనిచేస్తారు. మనం చాలాసార్లు చెప్పాము, ఇదేం పుక్కడికి అడుగుతున్నామా? మనం ఏమైనా పిచ్చగలమా? ప్రపంచంలో, దేశంలో ఎవరైనా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే కార్మికుడు 10 కొంత ఉంటాడా? సింగల్ బెడ్లో ఉంటాడా? మురుగునీళ్ళు తాగుతారా? పారిశుద్ధ్యం నీళ్ళు ఉంటారా? నెలకు 15,000 కడుతున్నాం. కుంభలు చెప్పి బతుకుంటున్నాం. నేను చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా సింగరేణి తరఫున ఈ దేశంలో నెంబర్ 1 కంపెనీగా సింగరేణి గుర్తింపు వచ్చింది. రేపే మాత్రమే మీరు అవార్డు తీసుకుంటారని కోరుతున్నారు. అవార్డు తీసుకునే గౌరవం మాకు ఎక్కడి నుంచి వచ్చింది? మా కష్టం వల్ల, రక్తాన్ని తాగబోసి ఉత్పత్తి తీయటం వల్ల, లాభాలు బాగా రావటం వల్ల ఈ సంస్థకి ఈ పేరు వచ్చింది దేశంలో. దాని అవార్డు మీ చేతులు మీరు తీసుకోబోతున్నారు. కానీ అదే సందర్భంలో ఉత్పాదనే కాదు, కార్మికుల సేఫ్టీ, కార్మికులకు సంబంధించిన నిత్యావసరమైన పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మా నివాస ప్రాంతాల సమస్య చూడని 100 సార్లు చైర్మన్ గారు తీసుకొచ్చిన సూచీలు మిగతా డైరెక్టర్ల కన్నా, మిగతా చైర్మన్ల కన్నా మన చైర్మన్ బల్లానారాయణ గారు కొంచెం నయమే. చాలా సమస్యలు మనం తీసుకొచ్చి కొట్లాడే సమస్యలన్నీ ఒక సొంత ఇల్లు మినహా దాదాపు అన్ని కూడా పూర్తి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పక్కనే గిడికే 1 ఇంట్లో ఫ్యాన్ ముందు మంచుల కోసం 6 నెలలు గొడవ చేస్తే ఇప్పుడు కడతాను. ఇంకో 3 నెలలు ఎక్కువ మార్చిలో ఓపెనింగ్ కట్టారు. మార్చి అంటే మే అయిపోయింది నాకు తెలిసి. మేలో మళ్ళీ ఎండాకాలం నడవగే 3 నెలలు దాగం. ప్రతి ఇంటికి మంచి రాబోతూ ఉన్నాయి, ప్యూరిఫైడ్ వాటర్ రాబోతున్నాయి. ఎవరి వల్ల అయిందని మేము గెలిచినామా? కానీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు లేపినాం. ఆరోగ్యాన్ని పెట్టించినప్పుడు లేదు, క్వార్టర్ల సమస్యలు వదిలిపెడుతున్నాం. ఇప్పుడు ఐపీఎల్ వేస్తున్నాం. కొత్త డ్రైనేజ్ పైపులు రాబోతా ఉన్నాయి అన్ని ఏరియాలలో. ఈ కార్యక్రమంలో RG1 బ్రాంచ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మొండెల్ శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరసింహారావు, బూర్గుల రాములు, పెండం సమ్మయ్య, ఫిట్ కార్యదర్శి వంగల శివరాం రెడ్డి, దుర్గాప్రసాద్, సమ్మయ్య, సుభాష్, తుమ్మల లక్ష్మణ్, శివరామకృష్ణ, తిరుపతి రెడ్డి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.